ప్రియ దేవుని సంగమా, సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక సాయంకాల సమయం యొక్క వాక్య ధ్యానాంశంగా కీర్తన గ్రంథము 19:1. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరచుచున్నవి. ప్రియమైన సంగమా, చాలా సందర్భాల్లో మనము ప్రకృతికి సంబంధించిన ఆశ్చర్య కార్యాలు అంటే సోలార్ ఎక్లిప్స్ లేకపోతే రెయిన్బో ఫార్మేషన్ ఇవన్నీ చూసినప్పుడు మనము దాన్ని చూసిన వెంటనే ఓ మై గాడ్ అంటాం. లేకపోతే తెలుగులో దేవుడా ఎంత బాగుంది అంటాం. అబ్బా ఎంత బాగుంది అని అంటాం. లేదంటే ఏదైనా ప్రమాదకరమైన అంటే ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, బీభత్సాలు, కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడా అని అంటాం. ఒకటే ఒక మాట వస్తుంది, దేవుడా అనే మాట వస్తుంది. అంటే దేవుడు అనే మాటలో, ఓ మై గాడ్ అనే మాటలో వేరే మాటను మనం వాడచ్చు కదా, ఎందుకు వాడలేకపోతా ఉన్నాం అంటే ఆ యొక్క ప్రకృతి అనేది దేవుని యొక్క సృష్టి, మనము దేవుని యొక్క సృష్టి. ఆ యొక్క కార్యక్రమాలు మనం ఊహించని కార్యక్రమాలు యొక్క ప్రకృతిలో జరుగుతూ ఉన్నప్పుడు అది సోలార్ ఎక్లిప్స్ కావచ్చు, లేకపోతే రెయిన్బో కావచ్చు, లేకపోతే ఇంకా ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఏదైనప్పటికీ అది దేవుని యొక్క కార్యాలు కాబట్టి దేవా నీ యొక్క అద్భుత కార్యాలు ప్రచురపరచబడుతున్నాయని మనము ఇక మాట ద్వారా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, సాయంకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. చాలామంది నేను దేవుణ్ణి నమ్మనని, లేకపోతే ఇంకా వేరే వేరే రకాలుగా దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా వారి యొక్క జీవితాలని, వారి యొక్క మాటలని వాడుకుంటూ ఉంటారు. కానీ ఇక దినాన ఇక ఆకాశంలో దేవుని యొక్క మహిమను ప్రచురపరచున్నవి అనే మాట మనం చూసినట్లయితే, దేవుని యొక్క కార్యాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుని చేత సృజించబడ్డావు. అలాగే ఈ లోకంలో నువ్వు జీవించబడుతున్నావు అనేది నువ్వు ఆలోచన చేయాలనేది ఈ మాట ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనలు 19:1, ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరచున్నవి. కాబట్టి ప్రియమైన సంగమా, మన జీవితాల్లో జరిగే అద్భుతమైన కార్యాలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కార్యాలు కానీ, దాన్ని మనము దేవునికి అక్నాలెడ్జ్ చేద్దాం. ప్రభా నీ చిత్తం జరిగించి, ప్రభా నీవే కాపాడు అని దేవుని మనం అక్నాలెడ్జ్ చేసినప్పుడు, దేవుని మనము ఆ యొక్క పరిస్థితికి దేవుని ఎదుట పెట్టుకున్నప్పుడు మన జీవితాలు భద్రంగా రక్షించబడతాయి. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.